హాయ్ వియర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. మీరు చూస్తున్నారు పొలిటికోస్ వినోదం. గత కొద్ది రోజులుగా మనం కృష్ణానగర్ గాథలు అనే సిరీస్ స్టార్ట్ చేశాము. అందులో భాగంగానే డిఫరెంట్ పీపుల్స్ని కలుస్తున్నాము. నిన్న మొన్నటి వరకు కూడా ఒక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కాస్ట్యూమ్ డిజైనర్స్ కానీ, టైలరింగ్ వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, రోజుకు ఎంత కష్టపడితే ఎంత సంపాదిస్తారు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఒక కామన్ మ్యాన్ అయ్యుండి వాళ్ళ ఊరిని వదిలేసి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఆర్టిస్ట్ అవ్వాలని ఒక ప్యాషన్తో వచ్చిన వ్యక్తి కష్టాలు ఎలా ఉంటాయో ఒకరి మాటల్లో తెలుసుకుందాం. మనతో పాటు ఒక పర్సన్ ఉన్నారు, ఆయన పరిచయం చేసుకుందాం ఫస్ట్. హలో అండి, మీ పేరు? హాయ్ అమ్మ, ఇస్మాయిల్ అమ్మ. ఓకే. జనరల్‌గా మీరేం చేస్తుంటారండి? అంటే మామూలుగా అంటే మేము పొలిటికల్‌లో తిరుగుతూ ఉంటామమ్మ. హ్మ్. ఇక మామూలుగా అంటే సినిమా వాళ్ళు, వాళ్ళీళ్ళు కొంతమంది వాళ్ళ పడే బాధలన్నీ గణపతి కాంప్లెక్స్ సినిమా వాళ్ళకంటే కేర్ ఆఫ్ అడ్రస్ గణపతి గణపతి కాంప్లెక్స్. కాంప్లెక్స్. ఆ! ఓకే. అంటే జనరల్‌గా మీరు గూడా ఎళ్తూ ఉంటారు గాబట్టి, చూసుంటారు గాబట్టి, ఎలాంటి కష్టాలను మీరు చూసున్నారు ఇప్పటి వరకు? ఎలాంటి కష్టాలు అంటే ఇప్పుడు ఒకప్పుడు అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కార్డ్ ఉంటుండే. హ్మ్. గౌరవ పెద్దలు నిర్మాత దాసరి నారాయణరావు గారు ఉంటుండే. ఆయన ఆధ్వర్యంలో ఎంతోమంది సినీ కార్మికులకు కార్డులు ఇచ్చిండే. హ్మ్. ఆ కార్డు తరపున వాళ్ళకెళ్తే 1500, ఒక పెద్ద సినిమా అయితే 2000 అట్లా వస్తుండే. హ్మ్. హ్మ్. ఇప్పుడు రాష్ట్రం అనేది విడిపోయింది కాబట్టేసి కొంతమంది యూనియన్ లీడర్లు దొంగలుగా తయారై వాళ్ళ పేరు మీద చిత్రపురి కాలనీలో ఇల్లు వస్తే కూడా వేరే వాళ్ళకి అమ్ముకోవడం అనేది జరిగింది. ఓకే. అంటే మీ ఎక్స్‌పీరియన్స్‌లో ఇలాంటివి మీరు చూసారు కాబట్టి, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటదన్న? అంటే స్టార్టింగ్ పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒక సినిమాకి వర్క్ జేయాలన్నా, ఒక సీరియల్‌కి వర్క్ జేయాలన్నా, చిన్న నాటకాలు వేయాలన్నా, అసలు వాళ్ళ కష్టం ఎట్లుంటది? ఇప్పుడు ఉన్న పరిస్థితులు అంటే మేడం, ఒక యూనియన్ ఉంటాడు. హ్మ్. ఆ యూనియన్ లీడర్ ఏం చేస్తాడంటే, బాబు నీకు షూటింగ్ ఉందమ్మా, జల్దీ వచ్చేసేసేయ్ అంటాడు. హ్మ్. ఆ షూటింగ్‌కి ఆయన అటెండ్ కావాలంటే లేదు కాదన్నా పొద్దున ఆయనకి 4:00కి లేవాలి. హ్మ్. 4:00కి లేవాలి అంటే వీళ్ళు ఉండేది ఎక్కడ అంటే జీడిమెట్ల, సురారం, హ్మ్. మోతీనగర్, హ్మ్. ఎర్రగడ్డ, ఈ శ్రీరామ్ నగర్, ఇక్కడోళ్ళు ఈ చుట్టుపక్కల. పొద్దున 4 గంటల కంటే ఏ బస్సు ఉండదు. అది ఆటో మాట్లాడుకొని ఏదో పెద్ద సినిమా కదా పోతే ఒక 1500 వస్తాయి. ఆటో మాట్లాడుకొని వెళ్తే ఒక 200, ఒక 1200, 1300 అట్లా మిగులుతాయని చెప్పేసి ఆశతోనొస్తారు. హ్మ్. ఇప్పుడున్న ఈ దళారులు, ఈ యూనియన్ లీడర్లు దొంగలీళ్ళు. వీళ్ళేం చేస్తారంటే ఈయనకి పంపియకుండా ఈయన మళ్ళా అన్న నేనొక చాలా దూరం నుంచి వచ్చినా అన్న, మాది భీమవరము. నాకు షూటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే ఇటువంటోళ్ళ మైండ్ వీళ్ళకి అవగాహనలో పెట్టుకొని, వీళ్ళకి ట్రాప్‌లో పెట్టుకొని ఈయనని పంపించేస్తారు. ఈయనని తప్పించేస్తారు. బాబు నీకు లేదమ్మా, నీకు ఇంకో షూటింగ్‌లో పంపిస్తా అంటారు. హ్మ్. అక్కడ గూడా మోసమే చేస్తుర్రు గదమ్మా వాళ్ళని. ఓకే. ఆ! అంటే ఈ షూటింగ్‌లు గూడా ఎల్లకాలం అంటే ఉండదు. అంటే ఉండదు. సంవత్సరంలో ఒక నెలనో, 2 నెలలో ఉంటాయి. ఒక్కొక్కసారి అసలు ఉండను గూడా ఉండదు. సో, ఉండను గూడా అట్లాంటి ఉండదు. టైంలో వీళ్ళకి బెనిఫిట్ ఏందన్న? అసలు పైసలు ఏడ్నుంచి వస్తాయి? ఇంకేమైనా కష్టపడతారా? ఓన్లీ ఫిల్మ్‌ని నమ్ముకొనే ఉంటారా? ఎట్లా అనుకుంటున్నారు? ఇప్పుడు మనము శ్రీదేవి డ్రామా కంపెనీ, 'ఢీ జోడీ' ఇవన్నీ చూస్తా ఉంటాం గదా! హ్మ్. హ్మ్. ఇప్పుడు మామూలుగా 'సుడిగాలి సుధీరే' ఉన్నాడు. హ్మ్. కడుపు మార్చుకొని పశువులతోటి నేను అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర ఉన్న రోజులున్నాయని జెప్పేసి అన్నారు. హ్మ్. ఇక్కడ ఏమొస్తుందంటే మెయిను ఒక కమ్మ, ఒక కాపు, ఒక సోదరి అందులో ఎవరైనా పెద్ద నిర్మాతలు ఉంటే, "అరే! ఈడు మా క్యాస్టోడురా బయ్ ఈడ్ని తీసుకో." అల్లు అర్జున్ ఉంటే, అల్లు అర్జున్ వాళ్ళ బామ్మర్ది, అల్లు అర్జున్ వాళ్ళ తమ్ముడు అని చెప్పేసి వీళ్ళని తీసుకో. మెగాస్టార్ ఉంటే, మెగాస్టార్ వాళ్ళ సాయిధరమ్ తేజ్, మళ్ళా వాళ్ళ తమ్ముడు ఇంకొక తేజ్, వీళ్ళే ఏలాలే తప్ప, కింద స్థాయి నుంచి ఆయన ఎవరు మొన్న మధ్య విపేక్షణ. హ్మ్. ఆ! ఇటువంటి హీరోలనేది ఎదిగితే వీళ్ళ ఎదుగుదల అనేది తగ్గిపోతది. ఓకే. ఆ! హ్మ్. ఈ మధ్యల మనకు వస్తుంది ఏందంటే ఇప్పుడు క్యాస్ట్ ఒకటి, డబ్బు ఒకటి. హ్మ్. అంతే. ఇప్పుడు ఎంతోమంది టాలెంటెడ్ పర్సన్ ఈడ గడ్డాలు పెంచుకొని గణపతి చుట్టూ తిరిగిన రోజులున్నాయి. హ్మ్. ఆ! హ్మ్. మైకు పట్టుకొని ఒకప్పుడు నాకు తిననీకి అన్నం లేదు, ఏసుకోవడానికి బట్టలు లేవు. ఇవాళ నేను ఈ పొజిషన్‌లో ఉన్నా అంటే గౌరవ రామారావు గారు, ఎన్టీ రామారావు, తారక రామారావు అంటారు. అవన్నీ కాదమ్మా. మెయిన్ ఏందంటే డబ్బు, క్యాస్టు. హ్మ్. సినీ ఫీల్డ్‌లో ఉన్న జరుగుతున్న మోసాలు ఇవి. ఇది ఏందంటే పెద్దలు మెగాస్టార్ చిరంజీవి గారు గూడా ఉన్నారులే గానీ, ఆయన దృష్టికి తీసుకొని పోతాము అంటే, అదే మెగాస్టార్ చిరంజీవి చిత్రపురి కాలనీలో అవకతవకలు జరుగుతుంటే గూడా ఏం జేయలేదు. ఎంతోమంది కార్డుల గురించి పట్టుకొని తిరిగిన రోజులున్నాయి. హ్మ్. ఆళ్ళ సొంతింటి కల అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మీకు డబుల్ బెడ్‌రూమ్ అన్నారు. ఏడిచ్చిర్రు? మీకు యూనియన్ తరపున కార్డ్ ఉంది కాబట్టేసి కూడా చిత్రపురి కాలనీలో ఆయన ఎవరో ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. కొమరం వెంకటేష్ అని. వాడు ఒక దొంగ. హ్మ్. అలా వచ్చిన అలర్ట్ అయిన హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చిత్రపురి కాలనీ నుంచి అలర్ట్ అయిన ఇల్లులన్నీ ఆ పోలీస్ లైన్‌లో ఏపీఎస్పీ బెటాలియన్, టీఎస్ ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులలో ఏఆర్ కానిస్టేబుల్ వాళ్ళకి అమ్ముకున్నారు వాళ్ళు. హ్మ్. వాళ్ళకి ఏం అవసరం? ఆళ్ళకి జీతం లేకనా? గవర్నమెంట్ సర్వెంట్ ఆళ్ళు. ఆళ్ళకి గవర్నమెంట్ వచ్చేసి 50,000, 60,000 జీతం ఇస్తుంది. వాళ్ళకి ఇల్లు లేకనా? డీసీపీ దగ్గర పనిచేసే గన్‌మెన్‌లకు చిత్రపురి కాలనీలో ఏం అవసరం ఆళ్ళకి?
అదే ఆ నిరుపేద కుటుంబానికి ఇస్తే ఆయన ఏదో బతుకు తెరువు కోసము వస్తే ఊరు కానీ ఊరు నుంచి ఆయన ఉంటాడు కదా మేడం. ఉమ్. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు అయినా, లైన్ మ్యాన్స్ అయినా, ఇట్లా నార్మల్‌గా ఎవరినో ఒకరిని నమ్ముకొని వస్తారు. మీరన్నట్టుగా గేట్ల ముందు పడిగాపులు కాచి ఎవరన్నా చూడకపోతారా అని ఒక ఆశతో ఉండుంటారు. ఒకవేళ తీసుకున్నారనే అని అనుకోండి. ఇవాళ భోజన సదుపాయాలు అవన్నీ కూడా మూవీ టీమే లేకపోతే సీరియల్ టీమ్స్ వీళ్ళే చూస్తారు అని అంటారు. అవి ఎంతవరకు నాణ్యతగా ఉంటాయి? అంటే మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫుడ్ కూడా అంత బాగోదు. బట్ మేమేదో సంపాదించుకోవాలి కాబట్టి చేస్తాము అన్నట్టుగా వచ్చింది. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు మేడం ఒక ఎన్టీఆర్ సినిమా, ఒక మహేష్ బాబు సినిమా, ఒక ప్రభాస్ సినిమా ఉంటే వాళ్ళకి ఆ రోజు పండగ. హ్మ్. ఎందుకంటే అందులో కూడా నేనొకడిని. హ్మ్. ఎందుకు చెప్తున్నానంటే అన్నాస్ నగర్ అని రామోజీ ఫిలిం సిటీలో బాహుబలి షూటింగ్కి వెళ్ళిన. హ్మ్. ఆ, ఇప్పుడు పెద్ద హీరో కాబట్టేసి ఆ రోజు మాత్రం ఫుడ్ మంచిగా ఉంది. హ్మ్. ఇంకా కానీ లేని పక్షంలో ఏంటంటే ఎక్కువ శాతం సాంబార్ రైస్ ఉంటుంది, హ్మ్. ఓ 2-3 టైం టిఫిన్ ఉంటుంది, హ్మ్. ఉప్మా ఉంటుంది. హ్మ్. ఇక వాళ్ళకి అదే ఇక కడుపు నింపుకుంటారు. సాయంత్రం పూట ఏంటంటే ఇక మిర్చి బోండా స్నాక్స్ అంతే ఇక. అంటే ఎక్కడి నుంచైనా ఊరు నుంచి వచ్చేవాళ్ళైతే కృష్ణానగర్‌లోనే ఎక్కువగుంటారు. దట్ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు అని నానుడి గదా! అయితే ఫ్యామిలీని అందరిని వదిలేసి ఓన్లీ సింగిల్ పర్సన్‌గానే వచ్చి ఏదైనా సాధించే తర్వాత ఫ్యామిలీని తెచ్చుకుందామనో, లేకపోతే మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ ఫ్యామిలీని కలవడమో అన్నట్టు ఉంటది. సో, దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళది ఏందంటే ఈ ఢీ జోడీ ఇందాక మీకు చెప్పినా కదా! ఈ ఢీ జోడీ, శ్రీదేవి డ్రామా కంపెనీ మీద ఏదైనా టాలెంట్ ఉంటే నిరూపించుకోండి హ్మ్. అని చెప్పేసి సుడిగాలి సుధీర్, ఆది, రష్మి వీళ్ళందరూ చెప్తా ఉంటారు. హ్మ్. ఇంద్రజ మ్యామ్ వీళ్ళందరూ, శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ చెప్తా ఉంటారు. హ్మ్. ఇప్పుడు ఇందాక చెప్పిన ఏంది మీకు మన అనేటోడు అందులో ఒకడు ఉండాలి. ఓకే. అది కూడా మన క్యాస్టోడ్ అయి ఉండాలి. హ్మ్. ఆ, అట్లా అయితేనే మనము అనేది గట్టెక్కగలుగుతాం. ఇప్పుడు మీరు అన్నారు సెటిల్ అయినాక ఫ్యామిలీని తీసుకొస్తా అని. ఈడు ఈ మధ్య ఈ కృష్ణానగర్, ఈ అన్నపూర్ణ స్టూడియో, సారథి స్టూడియో, గణపతి కాంప్లెక్స్ ప్లస్ గచ్చిబౌలి, ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం గచ్చిబౌలి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడైతే ఎవరు ఉండరు. హ్మ్. ఏంటంటే ల్యాండ్ మార్క్ అనేది గణపతి కాంప్లెక్స్ కృష్ణానగర్ హ్మ్. అని చెప్పేసి పడిపోయింది. ఎక్కువ శాతం లైట్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, యూనియన్ డిపార్ట్మెంట్ ఈ వర్కర్స్ అందరూ ఈడనే ఉంటారు. కాస్ట్యూమ్స్ కానీ, మేకప్ మ్యాన్, యూనియన్ మ్యాన్ వీళ్ళందరూ ఈడనే ఉంటారు. మళ్ళీ వీళ్ళు ఏంటంటే డబ్బు పరంగా రుచి చూసిన వాళ్ళు ఏంటంటే మధ్యలో వీళ్ళు ఒక యూనియన్గా ఏర్పడి కమ్మ, కాపు వీళ్ళందరూ అలగలగా అయిపోయి విడివిడిగా యూనియన్. ఈ యూనియన్ ఏంటంటే ఇందులో కూడా అవకతవకలే. హ్మ్. ఆ, నాకు గ్లాసు గుర్తు, ల్యాంపు గుర్తు, కంబు, దువ్వెన గుర్తు ఈ సింబల మీద నిలబడి హ్మ్. ఈ యూనియన్లని ఆగమాగం చేసేస్తారు వీళ్ళు. నువ్వు ఆంధ్ర, నువ్వు తెలంగాణ, నేను రాయలసీమ అని. ఈ హ్మ్. 2 ఇయర్స్కి ఒకసారి అనేది అవుతుంది యూనియన్ ఇది. ఓకే. మీరు జనరల్‌గా సోషల్ సర్వీస్ గూడా చేస్తూ ఉంటాను అని అన్నారు గాబట్టి, మనం ఏదైనా సంపాదిస్తేనే మనం నలుగురికి పెట్టగలం. నలుగురికి సహాయం చేయగలం. మనకు గూడా ఇంకొక చెయ్యి తోడైతేనే మనం అనుకునేది సాధించగలుగుతాం. అట్లా మీ లైఫ్‌లో ఎవరైనా ఉన్నారా అన్న? అంటే మీరు చేస్తున్నారు గాబట్టి జనరల్‌గా అడగాలనిపించి అడుగుతున్నా. మీకెవరైనా ఉన్నారా అట్లా? నాకంటే ఎవరు లేరమ్మా. హ్మ్. మనది ఏంటంటే బ్రాడ్ మైండ్. హ్మ్. మనం తెలివితోనే మనమే పైకొచ్చినాం హ్మ్. అంతే. ఓకే. ఏం చేస్తుంటారు ఇప్పుడు మీరు? అంటే సోషల్ సర్వీస్ కాకుండా బ్రతకడానికి, మీ ఫ్యామిలీని చూసుకోవడానికి మీరుగైనా, మీ ఖర్చులకైనా ఏమైనా చేయాలంటే ఏం చేస్తారు? బ్రతకడానికంటే ఇప్పుడు ఇందాక చెప్పినా కదా పొలిటికల్‌లో తిరుగుతా హ్మ్. అంతే. ఓకే. సో, ఇక మీకు ఈ సినీ ఇండస్ట్రీ గురించి కూడా అవగాహన ఉంది గాబట్టి, ఇప్పటి వరకు లైఫ్ స్పాయిల్ చేసుకున్న వాళ్ళని ఎవరైనా చూసారా? ఆ చాలా పిచ్చితో మందిని ఇక్కడికొచ్చి? చూసినామ్మా. హ్మ్. ఇప్పుడు చాలా మందిని చూసిన, నా సొంత జేబులోకెళ్ళి నేను డబ్బులు ఇచ్చిన. హ్మ్. ఇప్పుడు మీకు నిజంగా చెప్పాలంటే పెద్దలు చిన్న శ్రీశైలం యాదవ్ అంకుల్ గారు ఉంటారు. హ్మ్. వాళ్ళ కొడుకు వెంకట్ యాదవ్ అని ఆయన ఉంటాడు. ఈ సినీ ఫీల్డ్‌కి మొత్తము పెద్దలు మొత్తం వాళ్ళే. ఇట్లా హ్మ్. నేను సెటిల్ అవ్వాలి అనుకునేటోళ్ళకు, అరే నీకు డాన్సర్‌గా చేస్తా, నీకు కమెడియన్‌గా, నీకు ఆర్టిస్ట్‌గా అవకాశం ఇస్తా అని మోసపోయినోళ్ళందరూ ఈ అన్న దగ్గరికెళ్తారనమాట. హుహు. హ్మ్. వెంకట్ యాదవ్, ఓకే. వెంకట్ యాదవ్ అని హ్మ్. ఆయన అన్న దగ్గరికెళ్తారు. ఇక పెద్దలంటే చిన్న శ్రీశైలం యాదవ్ గారు, అంకుల్ గారు ఆయన చూసుకుంటాడు. ఓకే. మరి ఈ వాళ్ళు అంటే ఏ పరంగా న్యాయం జేస్తారు? వాళ్ళందరూ ఎళ్లి కలిసి పలానా మనుషుల్ని కలిసారనుకోండి. వాళ్ళు ఎటువంటి హామీ ఇస్తారు? ఎటువంటి సహాయం జేస్తారు వీళ్ళకి? వాళ్ళకిప్పుడు నీకు ఆర్టిస్ట్‌గా అవకాశం ఇస్తా అని చెప్పేసి మోసం చేసి రేపు మాపు, రేపు మాపు అని చెప్పేసి అంటున్నారు కదా! హ్మ్. ఆ, ఇప్పుడు ఒకప్పుడు వీళ్ళు కూడా ప్రెసిడెంట్‌గా చేసినోళ్ళే ఈళ్ళు. ఓకే. ఆ, హ్మ్. అందుకు వాళ్ళకనేది అవగాహన ఉంటది. ఈ ఓకే. 'సి కళ్యాణ్' ఎవరైతే ప్రొడ్యూసర్లు, నిర్మాతలు ఉన్నారో వీళ్ళందరూ అంకుల్ దగ్గరికే వస్తారనమాట. ఓకే. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాణించాలన్నా, సీరియల్స్‌లో ఒక వేషం కావాలన్నా, మనకు తెలిసినోళ్ళు ఒకరుండాలి. లేదా ఒకళ్ళుండాలి. మన క్యాస్టోళ్ళు ఉండాలి అని అంటారు. క్యాస్టోళ్ళు ఉండాలి. హ్మ్. అంతే. అట్లయితేనే నడుస్తది బతుకుబడి. అట్లయితేనే నడుస్తది. హ్మ్.
ఈ శేఖర్ మాస్టరు, ఈ సుడిగాలి సుధీరు, పస్తులుండి అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర అనుకున్నా, ఇవాళ నేను షూటు బూటు చేసుకున్నా అంటే కాదమ్మా అవన్నీ తప్పు. ఎంతోమంది టాలెంటెడ్ పర్సన్‌ల నేను పొద్దున్నుంచి సాయంత్రం దాకా చూస్తూనే ఉంటా గణపతి కాంప్లెక్స్ కాడ. వద్దురా బాబు డిగ్రీ చేసినావు, ఎంబీఏ చేసినావు, బీటెక్ చేసినావు, మెకానికల్, సివిల్ ఇటువంటి దాంట్లో నీకు అనేది ఉన్నది కాబట్టేసి ఏదో ఒక జాబ్ చేసుకో. ఇవన్నీ నేను టాలెంటెడ్ పర్సన్ మెగాస్టార్ లెక్క స్టెప్పులేస్తా అంటే ఆడ నీకు స్టేజ్ మీద అనేది రానియ్యరు. అంతే. ఇప్పుడు ఎల్లకాలము వీళ్ళ ఫ్యామిలీయే వెళ్తుంటే ఇంకా బయటోడు మనం ఎప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు మాకన్నా మీకు మీడియా వాళ్ళకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు మీకే ఎక్కువ ఉంటుంది. ఉదయ్ కిరణ్ అప్పట్లో మంచి మంచి సినిమాలు తీస్తుండే ఎదుగుదల అనేది చూస్తుంది. ఇదే రామ్ చరణ్ ఇదే అల్లు అర్జున్ అప్పుడు తక్కువ ఏజ్ కాబట్టేసి వాళ్ళు మూవీస్లో ఇండస్ట్రీలో అనేది గుర్తింపు అనేది అల్లు అర్జున్ కొడుకు అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ అని చెప్పి తెలుసు. కానీ అంత పాపులర్ కాలేదు. తరుణ్ ఉన్నాడు, నువ్వే కావాలి ఇటువంటి హిట్ హిట్ సినిమాలు వస్తూ ఉన్నాయి. అప్పుడు జోష్లో ఉన్నారు వీళ్ళందరూ, ఉదయ్ కిరణ్ వీళ్ళందరూ. ఏదో ఆ లొల్లి గిల్లి లవ్ మ్యాటర్ అని చెప్పేసి వాడిని చంపాలనుకురు చంపేసారు, తొక్కాలనుకురు తొక్కేసారు. అంతే. థ్యాంక్ యూ మ్యామ్. సో విన్నాం కదండి, జనరల్గానే ఒక సినీ మీద అంటే సినీ యాక్టర్ అవ్వాలన్నా, సీరియల్లో ఒక చిన్న వేషం దొరకాలన్నా, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఉన్న ఊళ్ళని కన్న వాళ్ళని ఫ్యామిలీని వదిలేసి సిటీకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కష్టాలు కనుక చూసుంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఒక చిన్న వేషం కోసం పడిగాపులు కాచిన రోజులు ఉన్నాయి. స్టూడియోస్ ముందు గేట్ ముందు నించొని అలా నాకు ఎప్పుడు ఛాన్స్ రాకపోతుందా అని చూసిన వాళ్ళ సందర్భాలు ఉన్నాయి. అదే పెద్ద పెద్ద బడా సినిమాస్ అయినా లేకపోతే మంచి బ్యానర్ నుంచి వచ్చేటువంటి సీరియల్స్ అయితే కడుపు నిండా భోజనం కూడా పెడతారు. కానీ నార్మల్ చిన్న చిన్న వేషధారణ, చిన్న చిన్న కాస్టింగ్ వాళ్ళు ఉంటాయి, మనకు అసలు లంచ్ కూడా ఉండదు, నానా ఇబ్బందులు పడుతుంటారు అని చెప్పారు. మనకంటూ ఒకరు సపోర్ట్గా ఉంటే సినీ పెద్దలు కానివ్వండి లేకపోతే ఒక యూనియన్ కానివ్వండి వీళ్ళందరూ అండగానే ఉంటే మనకు తెలిసిన పర్సన్ ఎవరైనా సినీ ఇండస్ట్రీలోనో లేకపోతే ఫిలిం మేకింగ్లో కానీ సీరియల్ మేకింగ్లో కానీ ఎవరైనా ఉంటేనే మనం బతకగలం. కానీ మనకు ఎవరూ తెలియకుండా మనం అంటే మన టాలెంట్ని మనం నమ్ముకొని బయటకు వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఓటమిలే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. కష్టే ఫలి అంటారు కొంతమంది. నా కష్టం ఏ నాటికైనా తీరకపోతుందా అన్న ఆశతో ఇంకా ఉండి ఉంటారు. కాకపోతే ఈ రోజుల్లో ఇప్పటికీ కూడా ఇంకా మాకు తెలిసిన వాడు మా కులం వాడు మా కాస్ట్ వాడు అని అలా డిఫరెన్షియేట్ చేసిన పర్సన్సే ఎక్కువ ఉన్నారు, ఇండస్ట్రీలో ఇంకా ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి సామాన్యులు మానవులు కూడా చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమని మీరు అనుకుంటున్నారు? నిజంగా ఒక ప్యాషన్తో అన్నిటినీ వదిలేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు రావాలి, ఒక గుర్తింపుని తెచ్చుకోవాలని ఆశతో వచ్చిన వారి వెనుక నిజంగా సినీ పెద్దలు లేరంటారా? వాళ్ళకి సపోర్ట్ చేయడం లేదంటారా? టాలెంట్ని గుర్తించట్లేదంటారా? అసలు టాలెంట్ని వెలికితీసే ప్రయత్నంలో ఇటు ఇండస్ట్రీ ఎంతవరకు పయనిస్తుంది? ఎటువంటి ఆడిషన్స్ కానీ అంటే ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది? అసలు నిజంగా చేస్తుందా లేదా? వీటికన్నిటికీ సమాధానం సామాన్యులమైన మనం చెప్తామా? లేకపోతే ఎవరైతే ఒక ప్యాషన్ కోసం అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చి ట్రయల్స్ చేస్తూ ఉంటారో వాళ్ళు చెప్తారా? వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్స్ రూపంలో చెప్పడానికి ట్రై చేయండి. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. ఈనాటి కృష్ణానగర్ గాథల్లో మనం అసలు ఒక ఫిలింకి ఎంటర్ అవ్వాలి అని అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాళ్ళు పడే కష్టాలు ఏంటో ఒక అతని మాటల్లో తెలుసుకున్నాం కదండి. మరిన్ని ఎపిసోడ్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి కృష్ణానగర్ గాథలు ఇన్ పొలిటికోస్ వినోదం. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, కృష్ణానగర్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.